ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి ఆయిల్ తీసుకోండి. దాల్చిన చెక్క, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకోండి. అది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత అది ఇంకా ప్యూర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా, మరీ బ్రౌన్ కాకపోయినా కొంచెం లైట్ బ్రౌన్లోకి వచ్చేయండి. సో సాల్ట్ అనేది వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది. సో మూత పెట్టేసిన తర్వాత అల్లం పేస్ట్ అనేది తీసుకోండి. సో నేను హాఫ్ కేజీ చికెన్కి నేను ఇంత అల్లం పేస్ట్ అనేది యూస్ చేశాను. అది మీ ఇష్టం, మీకు ఎంత గ్రేవీగా కావాలి అంటే అంత అల్లం పేస్ట్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బాగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ అనేది యాడ్ చేసేద్దాము. వాటర్గా అవుతూ ఉంటుంది. సో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అనేది వేసుకొని సో బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మరలా కూడా కాసేపు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మీరు వచ్చేసి సో మూత పెట్టేసుకున్నాక ఓపెన్ చేస్తే సో కొంచెం వాటర్ అనేది చికెన్లో నుంచి వచ్చేస్తుంది మనకి. సో అది బాగా మిక్స్ చేసుకొని తర్వాత మీరు స్మాల్ సైజు హాఫ్ టమోటా సైజ్ కానీ లేదు అంటే 1 టమోటా అయినా మీరు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత లిడ్ అనేది పెట్టేసేయండి. తర్వాత కొంచెం కారం మీకు సరిపోయినంత, మీకు ఎలాగ స్పైసీగా తింటే ఎక్కువ కారం వేసుకోండి లేదా లైట్గా వేసుకొని మీ ఇష్టం. సో తర్వాత మరలా మూత పెట్టేసి చూస్తే ఇలా అవుతుంది. అది కొంచెం దగ్గర పడాలి అంటే కొంచెం టైం పడుతుంది దానికి. సో ఎందుకంటే నాకు ఎక్కువ కర్రీ కావాలి కాబట్టి మిక్స్ చేసుకునేకి, సో అందుకని నేను ఎక్స్ట్రా పేస్ట్ వేసాను కాబట్టి ఇలా ఉంది. సో ఇది బాగా మిక్స్ అయిపోయి బాగా ఎగురుకొని వచ్చేలాగా మనం కొంచెం సేపు హై ఫ్లేమ్లో కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని సో కలిపెడుతూ ఉండాలి. మళ్ళీ మూత పెడితే అంతా ఎగురుకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకోండి. సో ప్రస్తుతానికైతే మొత్తం ఎగిరిపోయింది, రెడీ అయితే అయిపోతుంది. ఇంకా లాస్ట్లో మనము కావాల్సినటువంటి మసాలా పొడి అనేది వేసుకోవాలి. ధనియాల పొడి అండ్ అలానే చికెన్ మసాలా, గరం మసాలా 3 మిక్స్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. మీకు లెమన్ కావాలి అంటే యాడ్ చేసుకునేది ఆప్షనల్, బట్ నేనైతే యూజ్ చేయట్లేదు. లాస్ట్లో కొరియాండర్ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరలా మిక్స్ చేసేసుకున్నారు అంటే సో ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.